హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద వీకేర్ ఫ్యామిలీ. సో నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికి తెలుసు ఎందుకు వచ్చాను అనేసి. మా చెల్లి బర్త్డే అనమాట. సో ఇంకా మా హస్బెండ్ కూడా మ్యారేజ్ నుంచి అయితే మా చెల్లి బర్త్డే రోజు అయితే ఇంటికి వచ్చేసారు. సో ఇక్కడైతే బర్త్డే ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇంట్లోకి. మీ సిస్టర్ ఏమన్నా చిన్న పిల్లనా, మీరు వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేయాలనా అని మీలో చాలా మంది అయితే అనుకోవచ్చు నెగటివ్గా. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ పార్టీస్ అలాంటివి ఏం కాదండి. ఇంట్లో వాళ్ళం కూడా అందరం కలిసి ఇంట్లోనే కుకింగ్ చేసుకొని అందరం కలిసి తింటే కూడా దాన్ని కూడా సెలబ్రేషన్ అని అంటారు. సో మా చెల్లి అయితే ఒక 3 ఇయర్స్ బర్త్డేని మిస్ అయిందనమాట స్టడీస్ వల్ల. సో ఇప్పుడైతే లక్కీగా ఇంట్లో ఉంది. మేము కూడా వెళ్ళాల్సిన పని వచ్చింది కాబట్టి అందరం కలిసి ఒకే దగ్గర చేస్తూ ఉన్నాము. మా ఇంట్లో ఏంటంటే ఏ చిన్న స్పెషల్ డేకైనా మా మమ్మీనే ఇంట్లో వంట చేసి ఒక 5 మంది కన్నా 10 మంది కన్నా అన్నం అనేది పంచిపెడుతూ ఉంది. మేము చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తుందనమాట. సో ఇప్పుడు కూడా మా చెల్లి బర్త్డేకి ఒక ఆమె వస్తూ ఉంటుంది, మాకు తెలిసిన ఆమెకైతే పిలిపించి ఒక ఇద్దరికైతే అన్నం పెట్టి పంపించింది. ఇంకా మాకు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పిలిపించి అన్నం అయితే పెట్టాము. ఆ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ, రైతా, ఇంకా గోంగూర, సేమియా పాయసం, ఖీర్ అంటారు కదా, సో అదైతే స్పెషల్స్ అయితే చేసింది. అందరం ఫుల్గా తినేసాము. నేను బిర్యానీ తిన్నానంటే నాకైతే ఖచ్చితంగా కోక్ అన్న థమ్సప్ అన్న ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టు ఇంకా స్పెషల్ డేస్ కి ఇంట్లో అయితే మమ్మీ వంట చేసి ఒక 4 కన్నా 5 కన్నా పెడుతుంది అని చెప్పాను కదా, అలాగే మేమైతే కశ్మూర్కి అయితే ఖచ్చితంగా అయితే వెళ్తాము. మా వారు మ్యారేజ్ కి అయితే వెళ్ళేసి వచ్చారు కదా, అక్కడ 2 డేస్ అయితే నిద్ర లేదంట సరిగ్గా. ఇక్కడ మంచిగా లంచ్ చేసేసి నిద్రపోయారు. ఆయన లేచినప్పటికీ లేట్ అయిపోయింది, 6:37 అయిపోయింది. ఇంకా ఆ టైంలో అయితే మేము కశ్మూర్కి అయితే బయలుదేరాము. మీలో ఎంతమందికి కశ్మూర్ దర్గా తెలుసు, ఇంకా ఎంతమందికి తెలియదు అనేది నాకు కామెంట్ చేయండి. నేను ఈ కశ్మూర్ దర్గా గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను, ఎక్కడుంది ఏంటి అనేది. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, మీరు నమాజ్ చేస్తారు కదా దర్గాస్కి కూడా వెళ్తారా అనేసి. అవునండి, మేము నమాజ్ కూడా చేస్తాము, ఇంకా దర్గాస్కి కూడా వెళ్తాము. మాలో కొంతమంది అయితే ఉంటారనమాట, ఓన్లీ నమాజెస్ వరకే చేసుకుంటారు, దర్గాస్కి అస్సలు వెళ్ళరు, దర్గాస్ని అస్సలు నమ్మరు. ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరిని కూడా మనం నెగిటివ్ గా అయితే జడ్జ్ చేయకూడదు, ఆ అర్హత కూడా మనకు లేదు. ఇంకా ఇక్కడైతే మేము దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా దూరం నుంచి వచ్చాము కదా, సో కాళ్ళు చేతులు కడుక్కొని దర్గా లోపలికి మనకు కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా బాబు మా వారైతే ఇక్కడ ఢేర్ అంటారు, సమాధి అంటారు, అక్కడికి వెళ్ళి అయితే ఇక్కడ పూలన్నీ వేస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఢేర్ అంటే సమాధి, అక్కడ ఓన్లీ జెంట్స్ కే అనమాట అలో చేస్తారు, లేడీస్ ని అస్సలు అలో చేయరు, మనం బయట నుంచే చూసేసుకోవాలి. నాకైతే పర్సనల్ గా కశ్మూర్ దర్గాకి అయితే వెళ్ళానంటే, లోపలికి వెళ్ళానంటే టెన్షన్స్ అన్ని రిలీఫ్ అయిపోయి మనసుకి తెలియని అదొక ప్రశాంతత అయితే వచ్చేస్తుంది, పాజిటివ్నెస్ అయితే వస్తుందన్నమాట. మేము అంతా చూసుకొని బయటకు వచ్చినప్పటికీ టైం అయితే 9:30 అయింది. బయట తినడానికి మాకు ఏం దొరకలేదు. ఇంకా ఒక ఫ్రైడ్ రైస్ బండ్ అయితే కనిపించింది, అక్కడ కూడా ఏం లేవంట, ఓన్లీ 1 ఫ్రైడ్ రైస్ అయితే ఉంటే 1/2 వేపించుకొని మేము నలుగురం కొంచెం కొంచెం తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. మేము వచ్చే టైంకే మా అన్నయ్య అయితే కేక్ తెచ్చి పెట్టున్నాడు. మా చెల్లికి అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట కేక్ కట్ చేయడానికి, ఇంకా మేము ఫోర్స్ చేయడం వల్ల కిందనే పెట్టేసుకొని మా బాబుతో కేక్ కట్ చేయించింది. సో మా చిన్న ఫ్యామిలీతో హ్యాపీగా మా చెల్లి బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.